ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం. వారి జన్మదినోత్సవ సందర్భంగా మొట్టమొదటిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి గౌరవార్థం ఈ రోజున మనం రాజోల్లో ప్రత్యేకంగా తయారు చేసుకున్న 65 లక్షల రూపాయలతో సుమారుగా మనం ఈరోజు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని వారి జన్మదిన కానుకగా మనం ఈ రోజున ప్రారంభించుకుంటున్నాం. కారణం ఏమిటి? ప్రస్తుతం చూసినట్టయితే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోవటం, అలాగే ఆక్వాకల్చర్ పెరిగిపోవటం, ఇలాంటి కారణాల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా నాశనమైపోయాయి. 60 గ్రామ పంచాయతీలు చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో అన్నీ కూడా కేవలం బయట నుంచి బాటిల్స్తో నీళ్లు కొనుక్కుని తాగే పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఫ్యామిలీ కూడా ఒక 1000 రూపాయలు నెలకి ఖర్చు పెట్టుకోవాల్సిన అగత్యం ఈ రోజున ఏర్పడింది. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసినట్టయితే హెల్త్ అయితే పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది చాలామందికి. చాలామంది డయాలసిస్ పేషెంట్లుగా ఇక్కడ రిపోర్ట్ అవుతున్నారు. నేను గత 5-6 నెలలుగా నేను వింటున్నాను. ఎలక్షన్ ముందు కూడా నేను ఈ విషయాన్ని నేను స్టడీ చేయటం జరిగింది. సుమారు 100 మంది పేషెంట్లు రాజోలు నియోజకవర్గం నుంచి, అటు భీమవరం కానీ, ఇటు రాజమండ్రి కానీ, కాకినాడ కానీ డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. వారంలో 3 సార్లు వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది పేదవాడికి చాలా బరువైన భారమైన విషయం. ఇది ఇచ్చే 10,000 రూపాయలు ఏ మూలకు రాని పరిస్థితి. కాబట్టి దీనికి విరుగుడుగా దీనికి తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచన వచ్చింది. ఈ సందర్భంగా మనం వెంకటపతి రాజుని గుర్తు చేసుకోవాలా. అతను NG2లో కేసు వేయటం, కొంత పెనాల్టీలు తీసుకురావటం, తద్వారా దీనికి కాస్త ఫండింగ్ అరేంజ్ చేయటం కూడా జరిగింది. దానివల్ల ఈరోజు మనం అనుకున్నది సాకారమైంది. రెండవది, మన జాగృతి రాజోలు నియోజకవర్గంలో పరిరక్షణ చైతన్య సమితి వీరి యాజిటేషన్స్ చాలాసార్లు ఇక్కడ ఈ డయాలసిస్ సెంటర్ లేదు, పెట్టాలి అని చెప్పి వారందరూ కూడా చాలాసార్లు ఉద్యమించడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, వారి కాంట్రిబ్యూషన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఈ డయాలసిస్ కేంద్రం మనం తెచ్చుకోవటం, దాన్ని గత చాలా రోజులుగా మనం దగ్గరుండి తయారు చేసుకోవటం, మ్యాన్ పవర్ అరేంజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా సాకారమైంది మనకి. ఈరోజు సుమారుగా ఎన్ని పడకలు డాక్టర్ గారివి? 5 బెడ్స్తో మనం ఇది ముందు బిగినింగ్లో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. మేబీ ఇంకొక 5 బెడ్స్ అవసరం అవుతాయేమో, మరి ఇప్పుడున్న డిమాండ్ని బట్టి కానీ మనకు తెలియదు. దాంతో ఇప్పటికే 40 మెంబర్స్ రిజిస్టర్ అయినాయి అని డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. అయితే తప్పనిసరిగా ఇది ఒక 100కి పైచిల్కే కానీ తక్కువ ఉండటానికి నాకు అందలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు డయాలసిస్ సెంటర్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఏర్పాటు చేసుకోగలిగాం. అది కూడా ఈ ఫండ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నీ కూడా మనకున్న ఫండింగ్ రిసోర్సెస్ అన్నీ కూడా సమీకరించుకొని మనం చేసుకోవటం చాలా గొప్ప సంగతి. పైపెచ్చు అది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం రోజున ఆయన గౌరవార్థం ప్రారంభించుకోవటం ఇంకొక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు. కాబట్టి ఫ్యూచర్లో దీన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి, మ్యాన్ పవర్ సరిగ్గా పనిచేయాలి. అలాగే మీకు ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి.
మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ప్రైవేట్ పార్ట్నర్ని ఆ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా చేయమని నేను ఎన్సిసి వారిని అడగటం జరిగింది. ఒక ఫ్లోర్ వేస్తామని చెప్పారు, దీన్ని ఫ్రంటల్ ఎలివేషన్ చేస్తామని చెప్పారు, దీన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తామని చెప్పారు. మీకు తెలుసు వర్షాకాలంలో ఈ హాస్పిటల్ అంతా కూడా నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. దీనికి సరైన ఒక మెకానిజం అరేంజ్ చేయాల్సింది ఉంది. మనం దానికి ఒక సంప కట్టి దీన్ని తీసుకెళ్ళి ఆ కెనాల్లోకి వదిలేయటమే దోటి చేయాల్సిన అవసరం ఉంది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆసుపత్రి అనేది ఒక తలమానికంగా మనం తయారు చేసుకోవాలా. ఎందుకంటే